మరోసారి టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జియో జారీ చేసింది. మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్ లో 75, మల్టీప్లెక్స్ లో 100 పెంచేలా అనుమతులు ఇచ్చేసింది. ఇక గురువారం రాత్రి 9 గంటల నుండి ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరికొన్ని గంటల్లో ఏపీ వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. ఇక తెలంగాణలోనూ టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి అఖండ 2 సినిమా ఇప్పటికే థియేటర్లో ఆడాల్సింది. ఇక డిసెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ముందు రోజు అర్ధరాత్రి సడన్ గా మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమకు 14 రీల్స్ సంస్థ 28 కోట్లు బకాయి ఉందని మద్రాస్ హైకోర్టును ఈ రోజు సంస్థ ఆశ్రయించడంతో అఖండ 2 మూవీ రిలీజ్ పై కోర్టు స్టే విధించింది. అయితే 14 రీల్స్ ఈ రోజు నిర్మాణ సంస్థల మధ్య చర్చలు ఫలించాయి. ఈ విషయాన్ని కోర్టుకు నివేదించగా మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్లో అఖండ తాండవం సందడి చేయనుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ఇక బాలయ్య నటించిన అఖండ 2 చిత్రం రెడీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రావణి, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఆగిపోయిన అఖండ 2 సినిమా ఈ నెల 11న రిలీజ్ చేయబోతుంది. అంటే 12వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. అంటే 11 నుండి ప్రీమియర్ షోస్, అంటే గురువారం నైట్ నుండే ప్రీమియర్ షోస్కి అయితే అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ఆగిపోయిన సినిమాని మళ్ళీ అంటే వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యిద్దని ఏవైతే బూటకపు వార్తలు ఉన్నాయో అవన్నీ నిజం కాదని ఈ అంటే 2025లోనే డిసెంబర్లోనే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 14 రీల్స్ సంస్థ వారికి, అంటే 14 రీల్స్ సంస్థకి బకాయిలు ఉన్నాయని, దాదాపు 28 కోట్లు బకాయిలు చెల్లించవలసి వస్తుందని, అందువల్లనే మూవీ ఆప్ చేశారని కూడా తెలుస్తుంది. అయితే మూవీ 2026లో వస్తుందని కూడా బుక్ మై షోలో కానీ ఇటువంటి ప్రకటనలు వచ్చాయి. కానీ ఇవన్నీ వదంతులని. మూవీ ఈ నెల 12నే రిలీజ్ అవబోతుందని, అంటే 11th నుండే ప్రీమియర్ షోస్కి కూడా అనుమతి ఇచ్చారు. అదేవిధంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా మూవీ టికెట్లు పెంచడానికి, రేట్ పెంచడానికి కూడా ధరలు ఎక్కువగా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. సింగిల్ స్క్రీన్కి 75 రూపాయలు, మల్టీ స్క్రీన్స్కి 100 రూపాయలు చొప్పున రేట్ని పెంచుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీంతో మరికొన్ని గంటల్లో కూడా ఏపీ వ్యాప్తంగా కూడా అంటే మొత్తం బుకింగ్స్ కూడా బుకింగ్ అయిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ఎలా అయితే 5వ తారీఖున, అంటే డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడంతో అప్పుడు బుక్ చేసుకున్న టికెట్స్ అన్నీ కూడా థియేటర్ ఓనర్స్ వెనక్కి ఇచ్చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అదే బుకింగ్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ బుకింగ్స్ అన్నీ కూడా దాదాపుగా అన్ని పూర్తయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది శ్రావణి. అయితే ముఖ్యంగా థియేటర్లో ఎటువంటి హంగామా అయితే 4వ తారీఖున చేశారో అదే అటువంటి హంగామానే మళ్ళీ 11th అంటే గురువారం నైట్ కూడా ఇలాంటి హంగామాలు జరుగుతాయి. ఎందుకంటే బాలయ్య సినిమా అంటే ఒక హైప్ అని అందరికీ తెలుసు. అదే హైప్ని అంటే అప్పుడు పోస్ట్పోన్ అయిన సినిమా అప్పటికి కూడా మళ్ళీ బుకింగ్స్ అంతే ఇదిగా కూడా బుక్ అయినాయి. ముఖ్యంగా వాస్తవానికి అఖండ 2 ఇప్పటికే థియేటర్లో ఆడుతూ ఉండాలి. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల 14 రీల్స్ సంస్థ కొన్ని సాంకేతిక లోపాల వల్ల సినిమా ఆగిపోయిందని ప్రకటించడంతో సినిమాని ఆపేసిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే సినిమా ఆగిపోయిన ఒక 2 రోజులకు కూడా 14 రీల్స్ సంస్థ ఎవరైతే ఉన్నారో అది ట్విట్టర్లో కూడా పెట్టారు. ఇటువంటి కారణాల వల్ల అఖండ సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా బాలకృష్ణకు తోడుండాలి. అలాగే మాకు కూడా హీరో బాలకృష్ణ కానీ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇటువంటి సమయంలో మాకు తోడుగా ఉన్నారని కూడా వాళ్ళు ట్వీట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా సినిమా కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఏ రోజు ప్రజల ముందుకు తీసుకొస్తామన్న ప్రకటన కూడా విడుదల చేస్తామన్నారు. అది ఎట్టకేలకి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నెల 12న అయితే అఖండ 2 రిలీజ్ కాకపోతుంది. మొత్తం మీద సినిమాకి పెట్టిన ఏదైతే ఇప్పుడు ఆంక్షలు ఉన్నాయో అవి కూడా ఎత్తివేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సినిమా రేట్స్కి సంబంధించి అటు తెలంగాణ చూసుకున్నా ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ టికెట్ని పెంచడానికి కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ ఏదైతే కోర్టుకి సంబంధించిన వివాదం ఉందో దాని మీద ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. 14 రీల్స్ సంస్థ అయితే ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య ఉన్న, అంటే ఐరోసా సంస్థ కానీ వీరిద్దరి మధ్యలో ఉన్న చర్చలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సినిమాని రిలీజ్ చేయాలని ఒక క్లారిటీ కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 12th 11th నైట్ నుండి కూడా ప్రీమియర్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ప్రీమియర్ బుకింగ్స్కి సంబంధించిన టికెట్స్ కూడా ఇప్పటికే చాలా వరకు పోర్టల్స్ అన్ని, అంటే థియేటర్కి సంబంధించిన టికెట్ పోర్టల్స్ అన్ని తెరుచుకున్న నేపథ్యం కనిపిస్తుంది. పోర్టల్స్లో కూడా టికెట్స్ అవైలబుల్ ఉంటున్నాయి. అప్పటికే ఆడియన్స్ కూడా చాలా వరకు బాలయ్య ఫ్యాన్స్ ముఖ్యంగా టికెట్స్ని కొంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమాకు ఉన్న ఏవైతే ప్రీ బుకింగ్ టికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడే థియేటర్ వాళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ కానీ వెనక్కి ఇచ్చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మళ్ళీ
మళ్ళీ బుకింగ్ చేసుకోవడానికి కొత్త పోర్టల్స్ అంటే 12న బుక్ చేసుకోవడానికి కొత్త పోర్టల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మొత్తం మీద బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండగలాగానే చెప్పుకోవచ్చు. అంటే ఆగిపోయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే వారు పెట్టుకున్న ఆశలకి. అఖండ 2 సినిమా ఇప్పటికే థియేటర్లో అయితే ఆడుతుండాల్సింది, కానీ కొంత అభిమానులు అయితే నిరాశ చెందారని చెప్పారు. మరి మొత్తానికైతే ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకైతే నిర్మాతలు రెడీ చేశారు. మరి దీనిపై అభిమానులు ఏమంటున్నారు? ఎస్ శ్రావణి, అయితే ముఖ్యంగా చూసుకుంటే వాస్తవానికి ఈ అంటే 5వ తారీఖున రిలీజ్ అయ్యి ఇప్పటికీ థియేటర్లో ఆడుతూ ఉండాల్సిన సినిమా కొన్ని సాంకేతిక లోపాల వల్ల సినిమా ఆగిపోయిన పరిస్థితి కనబడింది. అంటే అఖండ 2కి సంబంధించి ముఖ్యంగా అంటే బాలకృష్ణకి సంబంధించి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ప్రతి హీరో కన్నా చూసుకున్నా కూడా బాలకృష్ణ ఫ్యాన్ బేస్ అంటే చిన్న నుండి పెద్ద వరకు ఉంటారు బాలకృష్ణకి ఫ్యాన్స్. అటువంటి ఫ్యాన్స్ కూడా థియేటర్లో అంటే 4వ తారీఖు ప్రీమియర్స్కే బుక్ చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. చాలా వరకు 4వ తారీఖునే మొత్తం టికెట్స్ అన్ని అమ్ముడిపోయాయని కూడా థియేటర్ ఓనర్స్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే 4వ తారీఖు ప్రీమియర్స్కి వచ్చిన థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ పలు చోట్ల అంటే జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా గొడవలు తలెత్తిన వివాదాలు కూడా కనిపించినాయి. అంటే తమ హీరో సినిమానే ఎందుకు ఆపాలి, ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండగా ఎందుకు బాలకృష్ణ అఖండ 2 మాత్రమే ఆప్ చేశారని కూడా చాలా చోట్ల వివాదాలు రేగినాయి. తర్వాత అంటే వివాదాలు కొన్ని సద్దు మణిగిన తర్వాత ఈ ట్వీట్ అయితే మళ్ళీ మనకి ముందుకు వచ్చింది. అది ఈ నెల 12న కూడా రిలీజ్ అవ్వబోతుంది అన్నది ఒక బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే ముఖ్యంగా ఒక తీపి వార్తనే చెప్పుకోవచ్చు. అంటే అఖండ 2 మొత్తానికి ఆగిపోయింది. 2026లో అయితే సినిమా రాబోతుందని కూడా ఒక బలంగా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా సోషల్ మీడియాలో కానీ పోస్ట్లో కూడా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ మార్చినట్టు, సినిమా రిలీజ్ డేట్ ముందుకు వచ్చినట్టు వారికి చాలా వరకు ఊరట కలిగించే విషయం. అలాగే టికెట్స్కి సంబంధించి కూడా ఇప్పటికే పోర్టల్స్ అన్ని థియేటర్స్లో బుక్ మై షో కానీ మిగతా పోర్టల్స్ కానీ ఇప్పటికే అన్ని ఓపెన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోర్టల్స్ టికెట్స్ కూడా ఇప్పటికే అంటే సేల్ అయిపోతున్నాయి అని ర్యాపిడ్గా సేల్ అయిపోతున్నాయని కూడా థియేటర్స్ ఓనర్స్ చెప్తున్నారు. శ్రావణి, రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.